ఈరోజు మీరు నామినేషన్ వేయడం అనేది జరిగింది. సో డెఫినెట్ గా గెలుస్తారని చెప్పేసి అనుకుంటున్నారా? ఇంతకు ముందు వార్డు నెంబర్ ఉన్న వరకు మంచి అభివృద్ధి చేశాను. ఇప్పుడు అవకాశం ఇస్తే అన్ని కార్యక్రమాలు ఇంకా మంచిగా చేద్దామని. సో ఇంతమంది రాజకీయ నాయకులను తట్టుకొని మీరు ఈరోజు నామినేషన్ వేసారు. మేకగూడ కురుక్షేత్రంలో గెలుస్తారు అనుకుంటున్నారా? వచ్చే 11 తారీఖు నాడు మీరు నాతో ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. మళ్ళీ ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో విజయం సాధించే వస్తా. ఇది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు? ఒకటైతే చెప్పగలుగుతా, నా 7 సెన్స్ పనిచేస్తుంది, ఖచ్చితంగా గెలుస్తున్నా. అంటే చుట్టూ ఉన్న కంపెనీల నుంచి ఏదైనా మనకి రేపు డబ్బు సంపాదించుకోవచ్చు, ఇంకేదో సంపాదించుకోవచ్చు అని చెప్పేసి కాంపిటీషన్ అనుకోవచ్చా? మాకేం 100 ఎకరాలు లేవు, కోట్ల రూపాయల ప్రాపర్టీ ఏం లేవు. ప్రజా జీవితంలో ప్రజలను నమ్ముకుంటూనే ముందుకెళ్తున్నాం కాబట్టి వాళ్ళ ఆశీర్వాదమే నాకు శ్రీరామ రక్ష అనే ఉద్దేశంతో నేనైతే ముందుకెళ్తున్నా. రేపు ఒకవేళ మీకు అవకాశం ఇస్తే సుఖ్యానాయక్ గారు స్పెషల్ గా ఏం డెవలప్ చేస్తారు? శత్రువునైనా ప్రేమించే రకం నాది. నన్ను ప్రజలు మేకగూడ గ్రామానికి ఒక్కసారి అవకాశం ఇస్తున్నప్పుడు నేను రెండోసారి ఏ రకంగా పనిచేయాలి, మేకగూడ గ్రామంలో చిరస్థాయిగా ఉండే విధంగా మనం పని ఎట్లా చేయాలనేది మనం చేస్తాం. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. మనం తెలంగాణ వెలుగు నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా సర్పంచ్ అభ్యర్థుల దగ్గర కూడా మనం వాళ్ళు అసలు అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంటుంది, ఏం చేస్తారు, ఎందుకు సర్పంచ్ అవ్వాలనుకుంటున్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి కూడా మన తెలంగాణ వెలుగు ప్రతి గ్రామంకి వెళ్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం మనం షాద్నా నియోజకవర్గం నందిగాం మండల్ మేకగూడ గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాం. సో మనతో పాటు సుఖ్యానాయక్ గారు అలాగే వారి సతీమణి సునీత గారు ఉన్నారు. వారితోటి మాట్లాడదాం. నమస్తే సునీత గారు. నమస్తే. సో ఒక మహిళ ఈరోజు ఇంత పెద్ద గ్రామానికి, అలాగే చుట్టూ కంపెనీలు ఉన్నటువంటి ఏరియా, తర్వాత రకరకాలుగా, ఎందుకంటే 2 తండాలు వస్తున్నాయి, తర్వాత ఒక గ్రామ పంచాయతీ కూడా వస్తుంది కాబట్టి, సో ఏ విధంగా ఉందమ్మా ఈరోజు మీరు నామినేషన్ వేయడం అనేది జరిగింది? సో డెఫినెట్ గా గెలుస్తారని చెప్పేసి అనుకుంటున్నారా? డెఫినెట్ గా గెలుస్తామని అనుకుంటున్నాం. మంచిగా ఆదరణ ఉన్నాయి, మంచిగా పనులు చేస్తున్నారు. లైట్లు గాని రోడ్లు గాని అన్ని మంచిగా, ఇంతకు ముందు వార్డు నెంబర్ ఉన్న వరకు మంచి అభివృద్ధి చేశాను. ఇంకా అవకాశం ఉంటే, ఇప్పుడు అవకాశం ఇస్తే ఇంకా రోడ్లు గాని అన్ని ఇంకా వేరే అభివృద్ధులు గాని అన్ని కార్యక్రమాలు ఇంకా మంచిగా చేద్దామని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. సో నిజంగా మేకగూడ గ్రామ ప్రజలు మీకు అవకాశం ఇస్తారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంత నమ్మకం? అంటే అన్ని పనులు చేస్తున్నాము, ఇంకోటి అన్ని కార్యక్రమంలో పాల్గొంటాం, ఎల్లప్పుడూ తోడుగుంటాము, దగ్గరలో ఉంటాము, అట్లని ఆదరిస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాము. రేపు మీరు సర్పంచ్ అయినాక అంటే మీ ఆయన డామినేషన్ ఏమైనా ఉంటుందా, లేకపోతే పూర్తి స్వేచ్ఛ మీకు ఇస్తారా? మాకే ఇస్తారు సార్. మీకే ఇస్తారు. డామినేషన్ ఏమి ఉండదు. అన్ని విధాల్లో అన్ని కార్యక్రమంలో పాల్గొంటాం, పనులు చేస్తాం, మంచి పేరే తెచ్చుకుంటాం, మంచి విధంగానే అన్ని మంచి పేరు వచ్చేటట్లే చేసుకుంటా నడుచుకుంటా పోతుంది. నమ్మకం అయితే ఉంది. నమ్మకం అయితే ఉంది. గెలిపిస్తారని? ఖచ్చితంగా గెలిపిస్తారు. ప్రతి ఒక్కరు ఓట్లు వేస్తారు. ప్రతి ఒక్కరు వేస్తారు. మంచిగానే ఓట్లు పడతాయి, మన భారీ మెజార్టీతోనే గెలుస్తాం. ఓకే. తర్వాత అభివృద్ధి కూడా చేస్తారు కదా? ఖచ్చితంగా చేస్తాం. ఇంకా మంచి పనులు చేసి మంచి పేర్లే తెచ్చుకుంటాం. ఓకే అమ్మా. సో సుఖ్యానాయక్ గారిని అడుగుదాం. ఓకే సుఖ్యానాయక్ గారు, మనం గతంలో కూడా కలిసినాం. సో మేకగూడలో అవకాశం వస్తే మాదేదో మేము నిరూపించుకుంటామని చెప్పడం అనేది జరిగింది. మొత్తానికి ఈ జనరల్ రిజర్వేషన్ జనరల్ ఎవరైనా పోటీ చేస్తారు, రకరకాలుగా పోటీలు చేస్తారు. డబ్బున్నోళ్ళు చేస్తారు, డబ్బు లేనోళ్ళు చేస్తారు, అధికారంలో ఇంతకు ముందు ఉన్నోళ్ళు చేస్తారు. సో ఇంతమంది రాజకీయ నాయకులను తట్టుకొని మీరు ఈరోజు నామినేషన్ వేసారు. డెఫినెట్ గా ఈ కురుక్షేత్రం మేకగూడ కురుక్షేత్రంలో గెలుస్తారు అనుకుంటున్నారా? 100% మనం గెలిచి రేపు వచ్చే 11 తారీఖు నాడు సాయంత్రం వచ్చి మీరు నాతో ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. మళ్ళీ ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో విజయం సాధించే వస్తా. ఎటువంటి డౌట్స్ వద్దు. ఎందుకంటే మేకగూడ గ్రామ పంచాయతీ ఓవరాల్ గా మేకగూడలో కానీ సంగీగూడలో కానీ 2 తండాలలో కానీ మనకు ప్రజాదరణ ఉంది. సుఖ్యానాయక్ పని చేయగలుగుతాడనే నమ్మకం ఉంది. ఇంకోటి, ఈ రోజు ఏదో మనం రాలేదు, ప్రజాక్షేత్రంలో దాదాపుగా మనం 2006లో మా అమ్మని వార్డు మెంబర్ చేసినప్పటి నుంచి, దాని తర్వాత మనకు న్యూట్రల్గా ఉన్నా కానీ మనం ప్రజాక్షేత్రంలో మన దృష్టికి వచ్చిన సమస్య ఏదైనా సరే, అది ఎంప్లాయీస్ పరంగా కానీ లేకపోతే ఎదుటి వారికి సాయం చేయడంలో కానీ ఏ రకంగా వచ్చినా మనమంటూ ప్రజాక్షేత్రంలో ఉండుకుంటూనే పనిచేసుకుంటూ వచ్చినాం. కాబట్టి 100% ప్రజలు అందరూ కలిసి, ఇక్కడ ఆడపిల్లలు కానీ
అక్కడ అమ్మలక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, యువకులు, ప్రతి మహిళ అందరు నన్ను ఒక సొంత మనిషిగా, ఒక కుటుంబంలో ఒక పెద్దగా నన్ను ఈ స్థాయికి వచ్చే విధంగా వాళ్ళ ప్రేమానురాగాలతో నన్ను ముందుకు తీసుకొస్తారు. వాళ్ళ ప్రేమానురాగాలే నాకు రేపు విజయం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. ఓకే, అయితే 11వ తేదీ నాడు సంబరాలకే డైరెక్ట్ రమ్మంటున్నారు. ఇది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు? నేను ఒకటైతే చెప్పగలుగుతా, నా 7 సెన్స్ పనిచేస్తుంది, ఖచ్చితంగా గెలుస్తున్నా. దాంట్లో కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం లేదు, ఖచ్చితంగా. సార్ అంటే ఏం చూసి ఈరోజు సుఖ్యానాయక్ గారు సరే వార్డ్ మెంబర్ గా చేశారు, 5 సంవత్సరాలు కంప్లీట్ చేసారు, రేపు సర్పంచ్ గా కూడా అదే విధంగా చేస్తారని చెప్పేసి ఎట్లా నమ్మాలి సుఖ్యానాయక్ ని? 100% మహిళలకు వచ్చినా సరే మా మేడము ప్రోత్సహించుకుంటేనే, ఎటువంటి మనం దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా బయటి నుంచి సజెషన్ ఇచ్చుకుంటేనే ఈ రకంగా చేయాలి. ప్రజా జీవితంలో మనం ఈ రకంగా ముందుకెళ్తేనే మనకు రేపటి రోజున భవిష్యత్తు ఏర్పడుతుందనే ఉద్దేశంలో మనకు అవకాశం, అంటే ఆ కుర్చీ మీద కూర్చునే అవకాశం మనకు రాకపోవచ్చు కానీ వాళ్ళని కూర్చోబెట్టైనా మనకు ప్రజాసేవ చేసే అవకాశం మనకు వస్తుంది. అందుకు మనం సంతోషంగానే భావిస్తున్నాం. ఖచ్చితంగా మంచి ఫలితమే సాధిస్తున్నాం. అయితే ఎందుకు ఇంత ఇప్పుడు మేకగూడలో చూసుకుంటే ఈరోజు తెలుసుకున్న దాదాపు 5-6 మంది నామినేషన్ వేయడం అనేది జరిగింది. అంటే చుట్టూ ఉన్న కంపెనీల నుంచి ఏదైనా మనకి రేపు డబ్బు సంపాదించుకోవచ్చు, ఇంకేదో సంపాదించుకోవచ్చు అని చెప్పేసి కాంపిటీషన్ అనుకోవచ్చా, లేకపోతే మీరు కూడా దానికోసమే పోటీ చేస్తున్నారు అనుకోవచ్చా? నేను ఒకటి చెప్తా రాజు గారు, డబ్బు కోసమే అంటే మా దగ్గర ఇప్పుడు నామినేషన్ చేస్తున్నారని చెప్తున్నారు కదా మీరు, ఇక్కడ బాగా గమనించాలి. డబ్బు కోసమే అంటే అది వాళ్ళకి అవగాహన ఉండాలి. ఎందుకంటే జమానా నుంచి ఉన్నారు వాళ్ళు, కొంతమంది వాళ్ళేం ప్రజాసేవ చేస్తున్నారో జనాలకు తెలుసు, మనం ఏం చేస్తున్నామో ఇక్కడ ప్రజలకు తెలుసు. ఓకే, సో డిఫరెన్స్ చూస్తారంటారా జనాలు? ఖచ్చితంగా చూస్తారు. సుఖ్యానాయక్ ఏం చేసిండు, వీళ్ళు ఖచ్చితంగా చేస్తారు. సుఖ్యానాయక్ అవకాశం ఇస్తే ఏం చేస్తాడు, వీళ్ళకి అవకాశం ఇస్తే ఏం చేస్తారు అనేది. రాజు గారు, నా పరిధి కాకున్నా సరే నేను ఒక సభ్యునిగా ఉన్నా సరే గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మించడంలో నా పాత్ర చురుకైనదని గ్రామ ప్రజలకు అందరికీ తెలుసు. ఇంకోటి మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, మా దగ్గర కోట్ల రూపాయల ఉన్నోళ్ళు ఉన్నారు, 100 ఎకరాల భూస్వాములు ఉన్నారు. మాకేం 100 ఎకరాలు లేవు, కోట్ల రూపాయల ప్రాపర్టీ ఏం లేవు. మేము ప్రజా జీవితంలో ప్రజలను నమ్ముకుంటేనే ముందుకెళ్తున్నాం కాబట్టి వాళ్ళ ఆశీర్వాదమే నాకు శ్రీరామ రక్ష అనే ఉద్దేశంతో నేనైతే ముందుకెళ్తున్నా. వాళ్ళు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తారు. అయితే ఇప్పుడు గ్రామాలలో ఏదో చూసినా కూడా 40 లక్షలు 50 లక్షలకు విలంపాట పాడినట్టు ఏకగ్రీవాలు అవుతున్నాయి. సో ఏకగ్రీవం కానికని అన్ని లక్షలు అంటే ఇంకా డైరెక్ట్ బరిలో దిగితే మన దగ్గర కూడా అంతో ఇంతో అనేది డబ్బులు ఉండాలి. సో డబ్బు రాజకీయాలు ఏమైనా చేయబోతున్నారు సుఖ్యానాయక్ గారు? నేను ప్రేమానురాగాలతోనే రాజకీయం చేయబోతున్నా. ఎందుకంటే వాస్తవానికి ఇక్కడ ఉన్న మహిళలందరితో కానీ ఎవరితో సరే నేను ఎప్పుడైనా సరే ఏమమ్మా బాగుర్రా, ఏమక్క బాగుర్రా అమ్మ, ఆ పలకరింపుతోనే వాళ్ళ పిల్లలు కానీ ఎవరు కలిసినా తమ్మి బాగుండ్రా, ఏం చేస్తారు, ఇంకోటి వాళ్ళకి ఆపద సాపద ఏం జరిగినా సరే అనుక్షణం మనం అక్కడ వాలిపోవడం మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అన్ని జరిగినప్పుడు అన్నిట్లో మనం ప్రోత్సహించుకుంటేనే మన టైం వాళ్ళకి స్పెండ్ చేసుకుంటేనే మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రజలు మాతో మమేకమై మాతో కలిసి వచ్చి ఇప్పుడున్న వాళ్ళ వాళ్ళ నందిగామ నుంచి మేకగూడ 1984లో డివైడ్ అయింది. అప్పటి నుంచి ఒక ఫ్యామిలీ చేసుకుంటూ వచ్చింది. మధ్యలో మా దగ్గర బీసీ లేడీ ఒకసారి వచ్చింది, అది 2006లో అరటి పార్వతమ్మ అనే మహిళ గెలిచింది. ఆమెను గిట్ట మేమే సపోర్ట్ చేసి గెలిపించుకున్నాం అందరం. అది తప్పితే మా దగ్గర రిజర్వేషన్ అనేది మారదు మేకగూడలో, అది కంటిన్యూ జనరలే ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం మాకెందుకు రావద్దు, మేమెందుకు ఉపయోగించుకోవద్దు. అంటే రేపు డబ్బులు ఇవ్వకపోయినా కూడా సుఖ్యానాయక్ గారికి ఓట్లు వేస్తారు. ఖచ్చితంగా వాళ్ళ ప్రేమానురాగాలే నాకు శ్రీరామ రక్ష. కాన్ఫిడెన్స్ అయితే ఉంది 100%. సార్ ఏం డెవలప్ చేస్తారన్న రేపు ఒకవేళ మీకు అవకాశం ఇస్తే సుఖ్యానాయక్ గారు స్పెషల్ గా ఏం డెవలప్ చేస్తారు? అందరు సర్పంచ్ లాగానే లైట్లు వేస్తారు, రోడ్లు వేస్తారు, ఇంకేదో చేస్తారు, అంతే కదా. అందులో సుఖ్యానాయక్ గారికి ఎందుకు వేయాలి? సుఖ్యానాయక్ ది స్పెషల్ పాత్ర ఉంటది. ఏముంటది? నేను ఇంతకు ముందు గిట్ట చెప్పాము, ఇప్పుడు గిట్ట చెప్తున్నాము. మా దగ్గర సంగీగూడ అనే విలేజ్ ఉంది. అక్కడ మహిళలకు చాలా ఇబ్బందులు అవుతుండే. ఇంతకుముందు సంగీగూడ నుంచి మేకగూడ రావాలంటే మినిమం 2 నుంచి 2.5 కిలోమీటర్ రావాల్సి ఉండే. అక్కడ రేషన్ బియ్యం కానీ
గ్యాస్ డెలివరీ కానీ పెన్షన్ అక్కడ ఇప్పించడం కానీ అన్నీ నేను చేసిన కృషి వల్లనే. ఇంకోటి విద్యుత్ దీపాల వల్ల గిట్ట కొన్ని చెప్పగలుగుతాను నేను. శంకరన్న ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన ప్రోత్సాహంతో మేకాగూడ గ్రామ పంచాయతీ పరిధి మొత్తం ఓవరాల్గా అది మేకాగూడ కానీ సంగీగూడ కానీ 2 తండలలో కానీ విద్యుత్ సమస్య ఇక్కడ ఉన్న దాన్ని నిర్మించగలిగినాము. ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్లీ మేకాగూడలో ఇండస్ట్రియల్ ఫీడర్ నుంచి అంటే మేకాగూడలో 24 గంటలు కరెంట్ ఉండే విధంగా అది కంపెనీల కరెంట్ పోతేనే మేకాగూడ గ్రామంలో కరెంట్ పోయేటట్టు అది ఎమ్మెల్యే గారి కృషితో మా పార్టీ కార్యక్రమం జరుగుతుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 78% వర్క్ అయిపోయింది. నాకు ఇంకో కోరిక ఉంది సంగీగూడలో. నేను అవన్నీ చేసిన తర్వాత ఇంకో కోరిక ఉంది నాకు సంగీగూడకు. మేకాగూడకి ఏ రకంగా అయితే ఇండస్ట్రియల్ ఫీడర్ నుంచి కరెంట్ పోకుండా చేస్తున్నామో సంగీగూడ గిట మేకాగూడ చేసిన విధంగానే సంగీగూడ గిట ఇండస్ట్రియల్ ఫీడర్ నుంచి అక్కడ మాకు దగ్గరనే ఉంది కాబట్టి అక్కడి నుంచి సంగీగూడకు 24 గంటలు నిరంతరం కరెంటు. అంటే మన అగ్రికల్చర్ లైన్ ఉన్నప్పుడు ఏం చెప్తాండి కరెంట్ అప్పుడప్పుడు ఎల్సీ తీసుకుంటారు పోతా ఉంటది. అది మన పని కాదు. ప్రభుత్వం నుంచి పోరాడాలి, ప్రభుత్వం సహకరించాలి. ఎమ్మెల్యే గారు మా క్యాండిడేట్ ఉన్నాడు మా సార్. సరే కాబట్టి ఆయన కృషితో అక్కడ ఆ పని చేసుకుంటేనే మిగతా అభివృద్ధి విషయంలో. సార్ నేనేమంటున్నా ఇక్కడ మీ పార్టీ ఎమ్మెల్యే ఉన్నందుకు ఈ ధైర్యంతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే మనకు పార్టీలకు అతీతంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కేవలం మీరు కాంగ్రెస్ వాళ్ళని ఎంకరేజ్ చేసి మిగతా పార్టీ కార్యకర్తలను వదిలేశారు. రాజు గారు మీకు ఇంకో విషయం చెప్పాలి. నాకు కాంగ్రెస్ పార్టీ కంటే టిఆర్ఎస్ కంటే దోస్తానం ఎక్కున్నారు నాకు. ఓకే అదే మీరు ఎమ్మెల్యే అంటే సరే కాంగ్రెస్ వాళ్ళే సరిపోతారా లేకపోతే ఇగో చూడు రాజు గారు నాకు ఒకటి ఉంది. నేను అందరితో బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే కాన్సెప్ట్ తో నేను ముందుకెళ్తా. శత్రువునైనా ప్రేమించే రకం నాది, శత్రువునైనా ప్రేమించే రకం నాది. ఆ టిఆర్ఎస్ కాంగ్రెస్ అనేది నా ఉద్దేశం ఉండదు. నన్ను ప్రజలు మేకాగూడ గ్రామానికి ఒక్కసారి అవకాశం ఇస్తున్నప్పుడు నేను రెండోసారి ఏ రకంగా పనిచేయాలి, మేకాగూడ గ్రామంలో చిరస్థాయిగా ఉండే విధంగా మనం పని ఎట్లా చేయాలనేది మనం చేస్తాం. అది నిరూపించుకోవడానికే పనిచేస్తాం. ఓకే అంటే సో మొత్తానికి మీరు ఏది ఉన్నా కూడా పనితనంలో నిరూపించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఖచ్చితంగా మేము మేకాగూడ గ్రామంలో 100% ఇప్పుడు వచ్చే ఆదరణే కాదు భవిష్యత్తులో గీట మా ఆడపిల్లలు కానీ ఎవరున్నా సరే వేరే ఊరు పోయినప్పుడు కానీ వాళ్ళ చుట్టాల దగ్గర పోయినప్పుడు కానీ సర్పంచ్ అంటే మా ఊర్లో ఉన్నంత మంచి సర్పంచ్ ఉండాలమ్మా, మీ సర్పంచ్ ఏం చేస్తుండు, మా సర్పంచ్ని చూసి నేర్చుకోమను అనే విధంగా టార్గెట్ అదే నా గోల్. అదే జీవితంలో మనం రాజుగారు మనం ఇలా ఈడున్నాం, రేపు ఎక్కడుంటామో తెలియదు. మంచి పేరు చిరస్థాయిగా ఉంటది. ఆ మంచి పేరు సాధించడానికే మనం పనిచేస్తున్నాం. సో అంతిమ లక్ష్యం ఏంటంటే ఎక్కడున్నా కూడా సుఖ్యా నాయక్ పనితీరు బాగుంది అనేటట్లు మీ గ్రామ ప్రజలు మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా రాజు గారు ఆ విధంగా చేస్తా అంటున్నారు. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా నాది వాస్తవానికి నాదేమో రాజకీయ కుటుంబం కాదు. మా తాత ఏం రాజకీయాల్లో లేడు, మా నాయన లేడు. రాజకీయం నుంచి మొదలు పెట్టిందే మా ఫ్యామిలీలో నేను, రాజకీయం మొదలు పెట్టిందే నేను. నాకు ఒక కోరిక ఉంది, ప్రజా జీవితంలో మనం ఉన్నప్పుడు మనం ఈ స్టెప్ దాటి ఇంకో మెట్టు ఎక్కాలనే ఆలోచనతో పనిచేస్తాం తప్ప ఇక్కడతో చాప్టర్ క్లోజ్ చేసుకునే రకం నాది కాదు. దాన్ని మీరు ఈ మీ టార్గెట్ అనేది పెద్దగానే ఉంది, ఒక మొదటి అడుగుగా మీకు అవకాశం. ఇది రాజు గారు నేను ఒకటే చెప్తున్నా, 2019 ఎన్నికల్లో నేను సంగీగూడలో ఒక గింజ నాటిన, అది వార్డ్ మెంబర్ గా. అది కొంచెం మొలకొచ్చి దానికి ఇచ్చేస్తే నా ఫలితం అనేది చూపించాం. ఇప్పుడు ఆ మొక్కనే ఇలా వృక్షంలాగా మారితే ఆ వృక్షం రేపటి రోజున అందరికి నీడనిచ్చే విధంగా
సినిమా డైలాగులు బాగా కొడుతున్నా. సినిమా డైలాగ్ కాదండి ఇది. నేను సినిమా చూడండి, ఓకే నేను సినిమాలు అసలే చూడండి ఎక్కువ. నాకు సినిమా డైలాగ్ లాగా నేను త్రిబుల్ ఆర్ చూసినట్టే ఇప్పుడు దాకా నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూడలే. ఓకే అది సో మొత్తానికి ప్రజాక్షేత్రంలో మీదంటూ మీరు ఒక గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా అండి. అనుకుంటున్నారు. నేను ఇట్లా ఉంటే గిట్ట న్యూసే చూస్తా, లేకపోతే టీవీ పెట్టాను. సో ఇంతమందిని తట్టుకొని గెలుస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. రాజు గారు 100% 100% విజయమే మనది, ఓకే దాంట్లో నో డౌట్. ఎన్ని సమస్యలు ఉన్నా ఎదుర్కొంటారు. సో మేజర్ గానా రాజు గారు మీకు కూడా తెలుసా, నేను మేజర్ గా సార్ ఇప్పుడు దాదాపుగా ప్రతి ఊర్లో సమస్యలు అనేది ఉంటాయి కదా, మేజర్ గా ఏం సమస్యలు ఉన్నాయి, రేపు మీరు వచ్చినాక ఏం సమస్యలు సాల్వ్ చేస్తారని చెప్పేసి అనుకోవచ్చు? మేకగూడ గ్రామంలో వాస్తవానికి అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు. ఓకే అన్ని వసతులు ఉన్నాయి, కానీ ఉపయోగించుకునే విధానం మనకు తెలియక వాస్తవానికి కొన్ని ఉపాధి కానీ ఉద్యోగ నిర్మాణం కానీ అందులో కొంతమందికి నెగ్లెక్ట్ అవుతుంది. వాస్తవానికి మెయిన్ నా సమస్య ఒకటి ఉంది. నేను నాట్కోలో పనిచేస్తున్న ఎంప్లాయ్ అందరికీ 2017వ సంవత్సరంలో నాట్కో వాళ్ళు ట్రైనింగ్ చేశారు. ఓకే అది పర్మనెంట్ కాలేకపోయింది. నా మొట్టమొదటి పని వాస్తవానికి శతవిధాల తిప్పలు పడతా. నాట్కోలో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయ్కి అది నేను ఎవరికి ప్రజలకి ఎవరికి హామీ ఇయ్యలే, వాళ్ళని ఇక్కడ నేను టచ్ చేయలే. నేను ఖచ్చితంగా అది ఫస్ట్ అది నీకే చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళకి చెప్పలే, ఇంకా మీరు పబ్లిక్ లో వెళ్తుంది కాబట్టి ఇది చేస్తున్నా. కానీ అందుకే నేను ఏమన్నా చేస్తా, వాళ్ళగా వీళ్ళగా అది చేయాలి ఇది చేయాలి రాబట్టుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. భగవంతుడు ఇస్తుండు, కష్టపడుతున్నాము, మంచిగానే ఉన్నాం. నాకు ఫస్ట్ కోరిక అదే. ఫస్ట్ కోరిక వాళ్ళకి పర్మనెంట్ చేయాలి. రెండో కోరిక సంగీగూడ నిరంతర విద్యుత్. మూడో కోరిక మేకాగూడ చౌరస్తా నుంచి దర్గా రోడ్ చౌరస్తా నుంచి మేకాగూడ వరకు సోలార్ లైట్ నిర్మించడం. సంగీగూడ ఏరోలైట్ కంపెనీ నుంచి సంగీగూడ వరకు సోలార్ లైట్ నిర్మించడం. మూడో కోరిక ధర్మాయతండ రోడ్ షాద్నగర్ రోడ్ నుంచి ధర్మాయతండ వరకు అది దానికి సీసీగా మార్పించి ఆల్రెడీ ఎమ్మెల్యే గారితో ప్రపోజల్ గిట్ట పంపించాము HMDA నిధులతో. అదొకటి. ఇంకోటి మేకగూడలో ఇంకోటి ఏముందంటే ఈ రోడ్ ఒకటి సమస్య ఉంది. ఎంట్రన్స్ వెళ్ళి బయటికి అక్కడ ఇక్కడ దాటాలంటే అదొకటి ఉంది. దానికి ఆల్టర్నేట్ గా ఈ రోడ్ డెవలప్ చేపించి అక్కడ మహబూబ్సాన్ల కాటికి వెళ్ళి ఇక్కడ మైసమ్మ గుడి దాకా దీనికి ఆల్టర్నేట్ రోడ్ చేసి మనం చేయాలని కసితో ఆ సంకల్పంతో నేను చేయాలనుకున్నా. ఇప్పుడు రాజు గారు నాకు కోరిక ఉంది ఏంటంటే, మనం అవతలోనికి లాలుచి పడలేమనుకో, అవతలోడు మనకు వానికి లొంగితే వాడు మనకు పని చేయడు. మనం లొంగనప్పుడు మన ప్రజల కోసమే కావాలన్నప్పుడు వాళ్ళు ఎందుకు మనకు సహకరించారు? ఎవడైనా సరే. అందుకే అవతల గురించి మాకు తెలియదు, కానీ చేపిస్తారు ఖచ్చితంగా. ఒకటి నాటుకోవాలకు పర్మనెంట్ చేపించడం కావచ్చు, సంగీగూడకు నిరంతరం విద్యుత్ కావచ్చు. ఎందుకంటే రేపు నాడు ఇది రికార్డు ఉంటది, ఆన్ రికార్డు ఉంటది వీడియో. రేపు మీ దగ్గరకు వచ్చి కూడా వాళ్ళు చూపిస్తారు, నిలదీస్తారు కూడా. బిల్కుల్ ఎనీ టైం రావచ్చు. నేను ఒకటే చెప్తున్నా, దీని ద్వారా గిట్ట నేను గెలవంగానే ఫస్ట్ యాజమాన్యంతో మాట్లాడే విధంగా వాళ్ళ అందరితోనే చర్చలో కూర్చుంటా. దాదాపు ఎన్ని ఫ్యామిలీస్? ఒక 200 ఫ్యామిలీస్ ఉంటాయి ఇక్కడ. అందరు పర్మనెంట్ కాదనే ఉద్దేశంలో చాలా మంది ఏం చేశారంటే సెటిల్మెంట్ చేసుకోరు. ప్రతి వాడికి చెప్పాం సెటిల్మెంట్ చేసుకోవద్దు నాయన అని, చేసుకోవద్దు, మీకు మంచి రోజులు వస్తాయని చెప్పాము. కొంతమంది వినకుండా సెటిల్మెంట్ చేసుకోరు. సెటిల్మెంట్ చేసుకున్న ఇప్పుడు వేరే కంపెనీలలో పోతే అది ఇంకో తిరిగా ఉంది. దానికి మనం వాళ్ళకి ఏం చెప్పలేము, కానీ ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు మిగిలిన 20-25 మంది గిట్ట లేరు. అది మా దగ్గరనే కంపెనీ ఉంది. మేము కంపెనీకి సహకరించినప్పుడు కంపెనీకి మా కోసం ఆ మాత్రం చేయదా? చేయాలి. ఆ మాత్రం చేయదా? నాకు డబ్బులు అవసరం లేదు. వాళ్ళు చెల్లించే ట్యాక్స్ మాకు చాలు. గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి వచ్చే ట్యాక్స్ చాలు. నాకు మంచి పేరు ఖచ్చితంగా. అంటే అదే కాదు, ప్రభుత్వం మనది ఉంది, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారి ఆశీస్సులు ఉన్నాయి. ఆ ఆశీస్సులతో అన్నా పని చేయాలి, మేము మా ఊర్లో మంచి పేరు సంపాదించుకోవాలి. ఎమ్మెల్యే గారు ఈ రోజు షాద్నగర్ కాన్సెస్ ని అభివృద్ధి చేయడానికి ఏ విధంగా తాతాలాడుతుండో
పొద్దున్న లేస్తే పొద్దున్న 8-8:30 ఇంటికెళ్ళి బయలుదేరుతాడు ఆయన. సాయంత్రం ఇంటికి పోయేసరికి రాత్రి 8 అయితే 9 అయితే ఒకసారి 10 గిట్ అవుతుంది ఆయనకు. మేము చూస్తా ఉన్నాం కాబట్టి అసలు పని విధానంలో శంకర్ అన్న కాన్షియస్ లెవెల్లో పోటీ పడతా ఉంటే నేను మా ఊరు లెవెల్లో పోటీ పడాలనే ఆలోచన నాకుంది. ఈక్వల్ టు ఒక ఎమ్మెల్యే లాగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నారు. నేను పనితనంలో అన్నగారు అక్కడ పోటీ పడతా ఉంటే నేను ఇక్కడ పోటీ పడి అక్కడ ఎమ్మెల్యే నిధులు కానీ ఇక్కడ మాకున్న మా పరిధి కానీ లేకపోతే ఇంకా అదర్స్ సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటది, దాతల సహకారం తీసుకుని గిట ఖచ్చితంగా ఊరుకు మంచి అయ్యే విధంగా, ఒక వ్యక్తికి మంచి చేయకపోవచ్చు, ఊరికైతే మంచి చేస్తారు, ఊరుకు మంచి పనులు చేసి పలానోడు ఉన్నప్పుడు మంచిగా ఉన్నది భయ్ అనే గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచన నాకుంది. ఓకే అన్న, చూద్దాం. మరి ఇప్పుడు ఆన్ రికార్డ్ మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు, ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా అని చెప్పేసి అన్నారు. సో ప్రజలు మాత్రం ఫైనల్ గా నమ్ముతారు మిమ్మల్ని, దాంట్లో డౌట్ లేదండి, దాంట్లో డౌట్ లేదు వాస్తవానికి. ఎందుకంటే మనము సూచ్య ఏంది అని అబ్జర్వ్ చేస్తాను. నేను ఇంకోనికి అర్థం కాను వాస్తవానికి, నా ఎత్తుగడలు ఇంకోనికి అర్థం కాదు. నేను చూద్దాం ఇప్పుడు 11వ తారీఖు నాడు సుఖ్య నాయక్ గారి విజన్ ఏంది అనేది ఆ రోజు జనాలే చెప్తారు. 11వ తారీఖే కాదు, మనం గెలిచిన తర్వాత 5 ఏళ్ల తర్వాత మీరు ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. తప్పకుండా మీ సమస్యల గురించి కూడా నేను చెప్తా ఉంటా. ఇన్ని హామీలు ఇచ్చిండ్రు, మీరు వెళ్ళి మీ సర్పంచ్ ని గల్లబట్టి అడగండి అని చెప్పేసి. రాజు గారు ఒకటి, ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడే రాజ్యం. ఓకే, ఎప్పుడైతే మనం తిరగబడతామో, ఎప్పుడైతే మనం ఇచ్చేస్తామో అవతలంతా ఇచ్చేస్తారు. సరే, రేపు మీ ఎమ్మెల్యే అని చెప్పేసి అంతగానం అన్నారు కదా, ఒకవేళ మీ ఎమ్మెల్యేని రేపు మా సమస్యల మీద ఇదే అని చెప్పేసి గట్టిగా అడగగలుగుతారా? నాకు ఆ నమ్మకం ఉన్నది, ఎమ్మెల్యే గారి సహకారంతో మేకాగూడల బీసీ కమిటీ హాల్, మైనార్టీ కమిటీ హాల్, సంగీగూడల ఎస్సీ కమిటీ హాల్, బీసీ కమిటీ హాల్ ఎమ్మెల్యే గారి కృషితోనే అవుతుంది. ఇంకోటి, ఎమ్మెల్యే గారి కృషితో ఆయన గెలిచిన తర్వాత మేకాగూడ గ్రామానికి సబ్ ప్లాన్ లో సంగీగూడలో 14 లక్షల సీసీ రోడ్ నేనే చేసిన, మేకాగూడలో 7 లక్షల సీసీ రోడ్ మొన్న మైసమ్మ గుడి కాడికి చేసిన, ఎమ్మెల్యే గారి కృషితోనే అయింది. ఈ విద్యుత్ సమస్య పరిష్కారం మేకాగూడల అది ఎమ్మెల్యే గారి కృషితోనే ఇది అవుతుంది. ఇంకోటి, మొన్ననే బీటీ రోడ్ ఇది అయింది, అది ఎమ్మెల్యే గారి కృషితోనే అయింది. కోల్బాయి తండ బీటీ రోడ్ అంజయ్ యాదవ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2018వ సంవత్సరంలో కొబ్బరికాయ కొట్టింది, శిలాబాలకం అట్లే ఉంది, దాంట్లో ఫోటో గిట్ట ఉంది. అది ఆ శిలాబాలకం అట్లా ఇచ్చేస్తే 2018లో ఆయన కొబ్బరికాయ కొడితే 2023 వరకు అంజయ్ యాదవ్ ఎమ్మెల్యే ఉన్నాడు. టిఆర్ఎస్ పార్టీ హేమాహేమి నాయకులే ఉన్నారు. అప్పుడు అంతా అధికారం వాళ్ళ చేతనే ఉంది. ఇక్కడ ఈ రోజు నిలబడే నాయకులందరూ ఆ యాదవ్ సాబ్ వెంబడే ఉన్నారు. మరి అంజయ్ యాదవ్ అంటే ఆయన గిట్ట తాలూకా లెవెల్ నాయకుడు కాబట్టి సమస్యలు కొన్ని ఆయన దృష్టికి పోకపోవచ్చు. ఊరు నాయకులు మనం ఊర్లో చలామణి అవుతున్నప్పుడు ఆ సమస్య పరిష్కారం చేయాలనే ఆలోచన ఇక్కడ ఉన్న నాయకులకు ఉండాలి. సో చూద్దాం, నా దృష్టికి వచ్చినప్పుడు నేను ఒకటే ఎలక్షన్ల శంకరన్న ఎలక్షన్ కోసం మేము పోయినప్పుడు నేను ఒకటే మాట ఇచ్చిన, అక్కడ ఈ రోడ్డు శంకరన్న గెలిచిన తర్వాత ఖచ్చితంగా చేపిస్తామని చేపించారు. శాంక్షన్ మొన్న వర్షాకాలం ఉన్నందుకు బీటీ ఆగింది, డాంబర్ వేయడం ఆగింది, కంకర వర్క్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఎమ్మెల్యే అందుకే నేను చెప్తున్నా, శంకరన్న మీద నాకు బాగా నమ్మకం. శంకరన్న ఏ స్థాయి నుంచి వచ్చాడో మేము చూస్తున్నాము, మేము గిట అదే స్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నాం. ఓకే, సో 11వ తేదీ నాడు కలుద్దామన్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సో ఇది సుఖ్య నాయక్ గారితో స్పెషల్ చిట్చాట్. మరి సుఖ్య నాయక్ గారు మేకగూడ గ్రామాన్ని అభివృద్ధి చేశారని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.